తెలంగాణ, మీరు కోరుకున్న తెలంగాణ, మీరు ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ, మీరు దశాబ్దాల కాలంగా కలలు కన్న తెలంగాణ కదా. మీ తెలంగాణలో ఇంకా పరిస్థితులు ఉన్నాయా? మా తెలంగాణ మేము కలలు కన్న తెలంగాణ కాదు ఇది. ఎలా కలలు కన్నారు మీరు? ఏ విధంగా కలలు కన్నారు అసలుకి? తెలంగాణ వస్తే ఇమ్మీడియట్లీ లక్షలాది ఉద్యోగాలు వస్తాయి అనుకున్నామన్న. ఎలా వస్తాయి అనుకున్నారు? ఎలా వస్తాయి అనుకున్నామంటే సమైక్యాంధ్ర ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఒక 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాడు. సపరేట్గా తెలంగాణ కోసం నోటిఫికేషన్ ఇస్తాడు. సపరేట్గా తెలంగాణ కోసం నోటిఫికేషన్ ఇస్తా అంటే అప్పుడు ఇదే కేసీఆర్ నువ్వేసేదేందా పీకుడు లెక్కలు మేము వేసుకుంటాం తెలంగాణ వచ్చిన తర్వాత అని ఈయన మాట్లాడితే అందరినీ రెచ్చగొట్టినట్టు అయింది. అంతే కదా ఆయన వేసుకుందని చెప్పేసి చాలామంది విద్యార్థులు అనుకున్నారు. తీరా ఏమైంది, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ఉన్న ఉద్యోగాలని ఇక గడికొని నాంచుకుంటూ అప్పుడు కొన్ని వేస్తే ఎవరికి సరిపోతాయి అన్న? ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పేసి ఒక స్లోగన్ అనలేదంటున్నాడు. ఎక్కడ అనలేదు. పాత చరిత్ర అంతా తిరిగే 2000 ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి 2009 దాకా, ఇప్పుడు కాదు, 2009 డిసెంబర్ 9 ప్రకటనకు కారణమయ్యేదాకా, అది కారణం మేమేనాం, కేసీఆర్ కాదు, మేమే కారణం డిసెంబర్ 9 ప్రకటనకు. అప్పటిదాకా కేసీఆర్ మాట్లాడిన మాటలు తీసుకురండి. నీళ్లు, నిధులు, కొలువులు అనే దాంట్లో కొలువుల గురించి 100 సార్లు మాట్లాడండి. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒక సభలకు వచ్చి మాట్లాడుతుంటే ఇంకెన్ని రోజులు చేస్తారా మీరు కాంట్రాక్టు, ఇదేనా మన బతుకులు అని చెప్పేసి మాట్లాడాడు. మన తెలంగాణ అసూరుతోటి అందరిని పర్మనెంట్ చేసేస్తానన్నాడు, నోటిఫికేషన్లు ఇస్తానన్నాడు. ఇప్పటికీ మళ్ళీ అదే అప్లికేషన్ పట్టుకొని తిరుగుతారు కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా. ఎక్కడ చేసిన తెలంగాణ, మేము కోరుకున్న తెలంగాణ, మేము రావాలని కలగన్న తెలంగాణ ఇది కాదు. నిజంగా తెలంగాణ వస్తే ఇట్లా నలుగురు ఈ తెలంగాణలో అధికారంలో ఉంటారని, ఉద్యోగాలు రాకున్నా కూడా వస్తున్నామని చెప్పేసి భ్రమలు కల్పిస్తారని, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకు అడ్డం పడ్డ వాళ్ళకు మంత్రి పదవులు ఇస్తారని మేము ఊహించలేనా. మేము జగన్ వస్తుంటే అడ్డుకున్నాం, తెలంగాణకు వీళ్ళు అడ్డుపడుతున్నారు కదా అని చెప్పేసి మానుకోట దగ్గర అడ్డుకుంటే మా కొండా సురేఖ లాంటి వాళ్ళు మమ్మల్ని అడ్డుకొని ఉన్నటువంటి వాళ్ళని కూడా, మా మీద రాళ్ళదాడి చేయించినటువంటి వాళ్ళని కూడా ఇలా పక్కన పెట్టుకున్నాడు కేసీఆర్. ఈ తెలంగాణ కాదు కదా మేము కోరుకున్నది. నిజమైన ఉద్యమకారుల తెలంగాణ లేదు. ప్రభుత్వాలు ఏవి మారినా కూడా కనీసం మనకు ఏవైతే ఏ లక్ష్యాల కొద్దేసి కొట్లాడినామో ఆ లక్ష్యాలను నెరవేరుతాయని చెప్పేసి అనుకున్నాం కదా. తీరా లక్ష్యాలు నెరవేరట్లేదు. ఉద్యమ ద్రోహులు అనుకున్న వాళ్ళందరూ కూడా పాలకులుగా ఉండే పరిస్థితి వచ్చింది. ఉద్యమ ద్రోహులు ఎవరు? అందరూ తెలంగాణ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా లెక్కలు తీయండి. తలసాని శ్రీనివాస్ ఎవరు, తుమ్మల నాగేశ్వరరావులు, కొండా సురేఖ ఎవరు, వీళ్ళకి ఏం సంబంధం? కడియం శ్రీహరిల విద్యాశాఖ మంత్రి కూడా ఆయనకేం సంబంధం? తెలుగుదేశం పార్టీలో ఉండి అది వచ్చేది లేదు పోయేది లేదు అని చెప్పేసి చంద్రబాబు దగ్గర ఉండే కదా. వాళ్ళంతా తెలంగాణ వాళ్ళే కదా. తెలంగాణ ద్రోహులు ఎలా అవుతారు? తెలంగాణ వాళ్ళే, తెలంగాణలో పుట్టినటువంటి వాళ్ళే, కానీ తెలంగాణ రావాలని కొట్లాడిన వాళ్ళు కాదు.